హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో జావా అప్లికేషన్ని డేటాబేస్తో జేడీబీసీ ఉపయోగించి ఎలా కనెక్ట్ చేయాలో స్టెప్ బై స్టెప్గా నేర్చుకుందాం. జేడీబీసీ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడానికి మొత్తం 5 సింపుల్ స్టెప్స్ ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. స్టెప్ 1, ఇంపోర్ట్ జేడీబీసీ ప్యాకేజెస్. అంటే జేడీబీసీ ప్యాకేజెస్ను ఇంపోర్ట్ చేయడం. జేడీబీసీలో ఉన్న క్లాసెస్ మరియు ఇంటర్ఫేసెస్ను ఉపయోగించాలంటే java.sql ప్యాకేజ్ను ఇంపోర్ట్ చేయాలి. ఇంపోర్ట్ java.sql. స్టెప్ 2, లోడ్ జేడీబీసీ డ్రైవర్. అంటే జేడీబీసీ డ్రైవర్ను లోడ్ చేయడం. జావా అప్లికేషన్కి డేటాబేస్ డ్రైవర్ గురించి తెలియజేయడానికి class.forName మెథడ్ను ఉపయోగిస్తాం. class.forName com.mysql.jdbc.driver. Step 3, Establish connection. Ante database తో connection establish చేయడం. Driver manager.getConnection method ద్వారా database URL, username మరియు password ఇచ్చి connection create చేస్తాం. Step 4, create statement and execute query. Ante SQL queryని execute చేయడం. ముందుగా statement object create చేసి తర్వాత SQL queryని databaseకి పంపుతాం. Step 5, close connection. అంటే కనెక్షన్ను క్లోజ్ చేయడం. పని పూర్తయ్యాక రిసోర్సెస్ వృధా కాకుండా కనెక్షన్, స్టేట్మెంట్, రిజల్ట్ సెట్లను క్లోజ్ చేయాలి. ఇవే జేడీబీసీ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడానికి అవసరమైన 5 సింపుల్ స్టెప్స్. ఇంపోర్ట్ ప్యాకేజెస్, లోడ్ డ్రైవర్, ఎస్టాబ్లిష్ కనెక్షన్, ఎగ్జిక్యూట్ క్వెరీ మరి క్లోజ్ కనెక్షన్. ఈ స్టెప్స్ ఫాలో చేస్తే జావా అప్లికేషన్ని ఏ డేటాబేస్తోనైనా కనెక్ట్ చేయవచ్చు. ఈ వీడియోలో జేడీబీసీ కనెక్షన్ స్టెప్స్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో జావా అప్లికేషన్ని MySQL డేటాబేస్కి జేడీబీసీ ఉపయోగించి లైవ్గా ఎలా కనెక్ట్ చేయాలో ప్రాక్టికల్ ఎగ్జాంపుల్తో చూద్దాం. కాబట్టి ఆ వీడియోను మిస్ అవ్వకండి. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఇంకా మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ఇలాంటి జావా, జేడీబీసీ మరి ప్రోగ్రామింగ్ ట్యుటోరియల్స్ కోసం మా ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం.